హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో క్యాబేజీతో అద్రిపోయే రెసిపీ చూపించబోతున్నాను. క్యాబేజ్ అంటే లైక్ చేయని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ముందుగా క్యాబేజ్ అయితే సన్నగా తరిగి తీసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద సైజులో ఉన్న క్యాబేజీ తీసుకున్నాను. క్యాబేజీ అంతా కూడా సన్నగా తరిగి తీసుకొని వెలుపుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకొని క్యాబేజీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని క్యాబేజీని చక్కగా ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి క్యాబేజీ అనేది మరి బాగా ఉడికిపోకూడదు, ఒక 70% వరకు ఉడికిస్తే సరిపోతుంది. క్యాబేజీలో ఎన్నో పోషకాలు ఉంటాయి, అవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. చపాతీలతో కానీ దోశలతో కానీ పూరితో కానీ తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ అంతా ప్రాసెస్ చూసేసి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. మరి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అయితే వేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు అయితే ఆవాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక 2 లేదా 3 వరకు ఎండుమిర్చి తీసుకోండి, ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ అవసరం లేదండి, ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కాకపోతే ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కర్రీకి మాత్రం ఉల్లిపాయలు చక్కగా పర్ఫెక్ట్గా ఎర్రగా ఫ్రై అవ్వాలి, అప్పుడే అల్టిమేట్ టేస్ట్ ఉంటుందండి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి తీసుకున్న క్యాబేజీ ఉంది కదా, క్యాబేజీ కూడా వేసుకొని క్యాబేజీని ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా నేను రెసిపీ చేస్తున్నానో. క్యాబేజీ ఫ్రై చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగానే ఉంటుందండి ప్రాసెస్. చూసారు కదా, చాలా సింపులే, ఏమంత టైం కూడా పట్టదు. 5 నిమిషాల్లో చక్కగా క్యాబేజీ ఫ్రై ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అడుగు నుంచి పై దాకా ఈ విధంగా చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్యాబేజీ ముక్కలకి చక్కగా పట్టుకునేలాగా ఈ విధంగా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 4-5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే ఫైనల్గా క్యాబేజీ ఫ్రై ప్రిపేర్ అవుతుంది. మూత పెట్టేసి చక్కగా ఒక 2 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఫ్రై చేసుకున్నారంటే కర్రీ అయితే అద్దిరిపోతుంది అంతే. ఇక్కడ చూసారు కదా, క్యాబేజీ ఫ్రై మంచి కలర్ఫుల్గా ఉంది, కర్రీ నుంచి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇలా అయితే చక్కగా కుక్ అయిందని అర్థం. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి చక్కగా ఫ్రై అవనివ్వాలండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇల్లంతా గుమ్మగుమ్మలతో నిండిపోతుంది, అంత బాగుంటుంది క్యాబేజీ ఫ్రై. రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి.